మనతో పాటు ఇంకా వేరే గ్రామస్తులు వాళ్ళు చెప్పండి సార్, మీ పేరేంటి? ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటారా? అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నోటిఫికేషన్ కదా, ఈ గ్రామాల్లో ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసిన కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ చూస్తే 2 సంవత్సరాల సంది ఎక్కడ చూసినా కూడా రోడ్ల నీళ్ళు పోతున్నాయి. 6 నెలలైంది నీళ్ళు పోబట్టి. సెక్రటరీ గారికి కానీ ఏ అధికారికి ఎవరికి చెప్పినా కూడా స్పందన లేదు. రోడ్లెంబటి మొత్తం చెత్త చెదారం పేరకపోయింది. ఆనాటి రోజులు అంటే వెనకటి రోజులు, అది సేమ్ వెనకటి రోజులు ఇలా అవపడుతున్నాయి. మార్పు అంటే మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చిందంటే రోడ్లెంబటి చెత్త చెదారం సైడ్ కాలాలు తీయకుండా దాదాపు 2 సంవత్సరాల సంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మొత్తం చెత్త చెదారం పేరపోయి ఊళ్ళల్లో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ కూడా ఉన్నారు. ఎన్నిసార్లు సెక్రటరీ చెప్పినా పట్టించుకోవట్లేదు. ఏ పయ్యోళ్ళకి ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మిషన్ భగీరథులకి ఫోన్ చేసినాం, వాళ్ళ చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ 6 నెలలు అయింది ఆ నీళ్ళు పోబట్టి ఒక సంవత్సరం అయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకాలు ఎలా ఉన్నాయి? 6 గ్యారెంటీల పథకాలు అంటే ఇప్పుడు ఏం అమలు అయినాయి? ఇప్పుడు బస్సు ఒకటైతే అవపడుతుంది. ఈ కరెంటు ఉంది, కరెంటు ఇక్కడ ఒక 30 అయింది, 15 మంది గాలే. ఈ 2 లక్షల రుణమాఫీ ఉంది, 2 లక్షల రుణమాఫీ సగం మందికి అయితే సగం మందికి గాలే. ఇంకేమైనాయి? ఏదైనా కొద్ది కొసలు చేయటం, దాన్ని వదిలేయటం, మేము చేసినని చెప్పి సంకలు కొట్టుకోవటం. ఈ ఇప్పుడు ఇంద్రమ్మ సీర్లు అని వచ్చినాయి. ఇంద్రమ్మ సీర్లు ఎప్పుడు ఇవ్వాలి? అసలు బతుకమ్మ సీర్లు ఇవ్వాలి. అది కాకుండా ఇంద్రమ్మ సీర్లు అని పెట్టారు. ఇంద్రమ్మ సీర్లు ఇప్పుడు ఎందుకు? మరి పోయిన సంవత్సరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేవలం ఎలక్షన్ల ఓట్ల కోసం ఇంద్రమ్మ సీర్లు పెట్టారు. గ్రామంలో ఓట్లు పడాలి, సర్పంచ్ గెలవాలని పెట్టారు. కానీ ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఊళ్ళల్లో ఏందిరా వెనకటి రోజులు వచ్చిన ఈ పరిస్థితి ఏంది? మరి గతంలో నీళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడితే కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చి మిషన్ భగీరథ నీళ్ళు నడిపించిండు. ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు నడవట్లేదు, అన్ని చికాకైతుంది. ఆ పంపులు పలుతున్నాయి, పంపులు పట్టించుకుంటూ వెళ్ళాడు. ఈ లైట్లు అయింది, లైట్లు మాత్రానికి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది. తమ్మ వెలుగుతున్నాయి. అవి ఎన్నిసార్లు చెప్పినా సెక్రటరీ గారు నాకు ఆ డబ్బులు లేవంటాడు. ఇదేందా డబ్బులు లేవంటే అక్కడ రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి గారే నాకు ఆ డబ్బులు లేవంటాడు. మరి నేనేం చేయనని చెప్పి అని అంటాడు. ఎవడో అప్పు పుడుతుంది, మాకు కూడా అప్పు ఇట్లేదు సెక్రటరీ అంటాడు. మీరు ఏమైనా ఉంటే పెట్టుకుని అంటే మనకు ఆడనే పెట్టుకోవడానికి వచ్చినాక ఇస్తాం, మీరు పెట్టుకుని అంటాను. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట ఇక్కడ. ఇది ఇప్పుడు ప్రజెంట్గా బీసీ రిజర్వేషన్ నడుస్తుంది. బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పర్సెంట్ ఇస్తాను, 22% కనీసం మన జిల్లాలో 11% వరకే ఇస్తుందని చెప్తారు. దీనిపై బీసీ రిజర్వేషన్ అది పేరుకే కానీ ఎట్లయినా అది కేంద్రంలో కాదులే. కానీ నేను చెప్పి బీసీ రిజర్వేషన్ అని దాన్ని ఒక అంశాన్ని తీసుకొచ్చిండు తప్ప నేను చేస్తా, కానీ ఆడ కాదు కాకపోవడం, అది కాదని కాబట్టి నేను చేసినట్టు ఉండాలని చెప్పి ఒక జనంలో ఊహాన్ని తీసుకొచ్చింది. ఇవాళ కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మరి 50% ఇవ్వలేదు కదా, 70% వరకు వచ్చిందని అంటారు. మరి అంత బీసీ కాలే పూర్తిగా. ఇప్పుడు ప్రజెంట్గా ఒకవేళ ఓట్లు వస్తున్నాయి కదా, దీన్ని ఎవరు గెలుస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ బాగాలేదని నేను ఒక్కరిని చెప్తాను కదా. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అదే పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే 2 సంవత్సరాలు అయింది అంటున్నాం కదా. ఒక లైట్ లేదు, మురికాల దీసు లేదు, ఆ పైపులు పలితే పైపులు పట్టించుకుంటూ లేరు. హాస్పిటల్ దగ్గరికి పోతే చెత్త చేదారం, అది హాస్పిటల్ లేదు. గతంలో ఎట్లుంది జనం అనుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది అని చెప్పి జనంలోనే ఇదైతుంది. ఆయన అనుకున్న వాగ్దానాలన్నీ ఏమీ ఒరిగియలేదు, ఏమి చేయలేదు. ఏంది ఈ రాబోయే పంచాయతీ ఎన్నికలుగా కూడా పాత పార్టీలకే అతీతంగా ఉన్నారు, కానీ కొత్త పార్టీకి ఏం అతీతంగా లేదు. బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాను. బీసీ రిజర్వేషన్ 42% వస్తుంది. ఇప్పుడు మన ఖమ్మం చూసుకుంటే 11% వరకే వస్తుంది. దీనికి 42% వచ్చినప్పుడే మాట్లాడే విషయాలు మాట్లాడాలి. ఈ 11% అయితే ఏమైనా బీసీలు సరిపోద్దా? 65 నుంచి 70% బీసీలు ఉన్నారు. మరి 11% ఇచ్చట్లా? అది దీని మీద స్పందన, దీని మీద మా స్పందన ఏంటంటే బీసీలకి రిజర్వేషన్ 42% కావాలనే పోరాడుతున్నాం. అది మీ గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది? మా గ్రామం అభివృద్ధిగా చూస్తారుగా.
అగోదు అగోదు ఇంద్రమ్మ రాజ్యం అగోదు చూడండి అటు చూసి ముందు దాని కెమెరా కొట్టండి అది సీఎం లెవెల్లో పోవాలి అది లెక్క. ఎందుకని గత బీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 1, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆడ వరి నాటేసేట్టుంది. అది ఎక్కడ లోపం అంటారు? ఎక్కడ లోపం అంటే పరిపాలన లోపం. ఇక్కడ సెక్రటరీ చెప్పారా మీరు? సెక్రటరీకి 100 సార్లు చెప్పినాం, ఇటు ఈని అటు వెళ్ళకూడతాడు. మనం చెబుతుంటే ఆయన నిద్రపోతుంటాడు. ఎందుకంటే వాళ్ళది అధికార పార్టీగా. అది మరి దీని మీద మీరు ధర్నా ఏం చేయలేదా? ఇంకా ధర్నాలు ఏం చేయలేదు, జస్ట్ ఒక 25 నిమిషాల్లో చెప్పొచ్చిన ఏంది ఆ మురికివాడి ఏంది, ఈ రోడ్డు ఉన్న రోడ్డు అక్కడే కాకుండా 100 మీటర్ల రోడ్డు ఖరాబ్ అవుతుంది కదా. అసలు ఇప్పుడు మన ఊరు 8 కిలోమీటర్లు, సిటీకి 8 కిలోమీటర్లు ఉంది. గజం 4000, 5000, 10,000 అమ్మేది కాకుండా ఇవాళ 1500 కూడా కొనే దిక్కు లేదు కదా. మళ్ళీ నువ్వు వచ్చినాక ఇట్లా పడదు కదా అంటే తీపిస్తాను. పోలీసు కంప్లైంట్ పెట్టి పోలీసు దళాన్ని పెట్టి తీయవయ్యా అని చెప్పిన. అయినా రోడ్డు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి కాబట్టి ఇంకా ఉంది చేసే పిరుళ్ళు. అది ఒక 20 నిమిషాలకి మాట్లాడండి. చివరిగా మీ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? ఇక ఎన్నికలకు సంబంధించింది ఏంటి అని ఈ అధికార పార్టీకి నూకలు జిల్లినట్టే. అది అంటే మేము 2000లో బాగా పథకాలు చేసినాం, మాదే గెలుస్తున్నాం ధీమాతో. అసలు 2 నెలల పథకాలు ఆయన వాగ్దానాలు చేసిండు, ఏమి ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చిండు డబ్బులేగా. అది డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? బస్సు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి చెప్పు? డబుల్ బెడ్ ఇప్పుడు వాటికి తోడు ఇంకో 10 లక్షలు ఇస్తే మంచిగా కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ పిల్లడానికి మొగుడికేనా? 4 పిల్లగాళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్ సరిపోద్దా? ఉచిత బస్సు ఎవరికి కావాలి? తనుకొని చేద్దండి. ఉచిత బస్సు తనుకొని చేద్దండి ఎవరికి కావాలండి? ఎవడు బెడ్రూమ్ ఉండండి ఆయన్ని. ఏంటంటే జనాల్ని పిచ్చోళ్ళని చేసి మోసాలు చేసి